పూర్వం తాటాకు పుస్తకాలు ఉండేవి, పెద్ద పెద్దవి. ఆ పుస్తకాలు ఇలా పట్టుకుని చదివేవారు. మామూలుగా మనం ఇలా తిరగేస్తే కుదరదు, ఇలా అడ్డంగా ఉంటాయి అవి ఇలా పట్టుకుని చదివేవారు. అవి సరిగ్గా చేతి మధ్యలోనే పెట్టుకుంటారు, ఇలాగ పట్టులు పెట్టి తగ్గుతుంది. పైగా ఇప్పటికి కూడా నిబంధన ఏమిటి అంటే, జ్ఞాపక శక్తి మీకు చదివింది బాగా గుర్తుండాలి, చదువు బాగా శ్రద్ధగా చదవాలి అంటే పుస్తకం అరచేతుల్లో పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్లో చూసి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు, కళ్ళు వాచిపోతాయి, దెబ్బతింటాయి. అచ్చు పుస్తకంలో చూసి చదివితే కొంత గుర్తుంటుంది, కొంత నయం. అంతకంటే కూడా గొప్పది అనుభవం. ఆ నోట్స్ని చేతుల్లో పెట్టుకుని చదువుకుంటే పరీక్షల్లో మర్చిపోవడం అనేది జరగదండి. విజయ సూత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తుపెట్టుకో. మీరు నోట్స్ రాసుకోవాలి విడిగా. ఊరికి ఆల్ ఇన్ వన్ అనడం, ఓ పుస్తకం కొనేయడం, అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అనడం, మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పక వెరీ వెరీ వెరీ, ఇంక వీరికి అర్థం లేదు. ఇంకా ఈవేళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు. అంటే మాస్టర్ జాతకాలు